హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ మనీష్ గౌడ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యాధి గురించి, దీర్ఘకాలిక వ్యాధి గురించి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ శాతం ఉంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒక పేషెంట్ ఖచ్చితంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అదే షుగర్ వ్యాధి, డయాబెటీస్ అని కూడా అంటాం. షుగర్ వ్యాధి మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్ర కలిపి అర్బన్ ఏరియాస్లో 65 నుండి 67%, 50 సంవత్సరాలు పైబడిన వారికి ఉంటుంది. రూరల్ ఏరియాలో 40% ఆఫ్ 50 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాధి ఉంటుంది. సో డయాబెటీస్ అని మనం ఎప్పుడు డిసైడ్ చేస్తాం? సో తినకన్నా ముందు చెప్పాలంటే షుగర్ లెవెల్ ఎప్పుడైతే 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ దాటుతుందో ఆ పైబడిన ఉన్నవారికి, ప్లస్ తిన్న తర్వాత ఒక గంటన్నర తర్వాత బ్లడ్లో షుగర్ లెవెల్స్ 180 ఆర్ 200 దాటితే మనం దాన్ని డయాబెటీస్ కిందకి డిసైడ్ చేస్తున్నాం. అండ్ HbA1c అంటే 3 నెలల్లో ఒక యావరేజ్గా మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎంత శాతం ఉంది అనేది మన రక్తంలోని ఎర్ర రక్త కణాల ద్వారా మనం తెలుసుకుంటాం. అది 6.5 కన్నా ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ కిందకి డిసైడ్ చేస్తాం. నార్మల్గా ఈ డయాబెటీస్ అనేది ఇన్సులిన్తో ముడిపడి ఉన్న వ్యాధి. అసలు మనము సింపుల్గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మనం తీసుకున్న ఫుడ్, ఆహారం ద్వారా ఆహారం కడుపులోకి, పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆహారం అరిగి గ్లూకోజ్ అనే ఒక పదార్థం రక్తంలోకి వెళ్తుంది. ఈ రక్తంలోకి వెళ్ళిన గ్లూకోజ్ని మన కడుపు పక్కన ప్యాంక్రియాస్ అనే ఒక అవయవం ఉంటుంది. దాంట్లో ఉన్న బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుందో ఇన్సులిన్ యొక్క లెవెల్ కూడా పెరిగి ఈ ప్రతి ఒక్క బ్లడ్ షుగర్ మాలిక్యూల్ని, అంటే గ్లూకోజ్ని, ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ సెల్ లోపలికి తీసుకెళ్తుంది. సెల్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత సెల్లో కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అంటే మన లివింగ్కి, సెల్లో జరిగే కొన్ని మలినాలను బయటకు పంపించడానికి, సెల్ యొక్క హెల్దీ లివింగ్కి ఈ గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ గురించి మన అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా గుర్తుండాలి అంటే, జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ కానీ, దసరా సెలబ్రేషన్స్, ఏదైనా ఒక పండుగ జరిగిన తర్వాత మనం ఆ దేవుడి సన్నిధిలో ప్రసాదం అనేది తయారు చేసి మన కాలనీలో కానీ, మన ఊర్లో కానీ ఉన్న ప్రతి ఇంటికి మనము పంపిణీ చేస్తాం, డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ అయితే చేసినామో ఆ ప్రసాదం, ఫర్ సపోజ్ దాన్ని 200 ప్యాకెట్ల కిందకి చేద్దాం. ఈ 200 ప్యాకెట్స్ని మన కాలనీలో ఒక ట్రాక్టర్ కానీ, ఒక ట్రక్ లాని దాంట్లో దానిపైన పెడదాము. సో దీన్ని మనం ఎట్లా కొరిలేట్ చేసుకోవాలి, అనువాదించుకోవాలంటే, మనం ఆహారం తీసుకున్న తర్వాత బ్లడ్లో, అంటే మన కాలనీ యొక్క రోడ్ని ఒక రక్తనాళం కిందకి తీసుకొని, బ్లడ్ వెజల్ కిందకి తీసుకొని, దాంట్లో ఈ బ్లడ్ షుగర్ అనేది మన ప్రసాదం కిందలాగా తీసుకుందాం. ఆ ఫుడ్ ప్యాకెట్స్ కిందకి తీసుకుందాం. సో ఈ ఫుడ్ ప్యాకెట్స్ని మన కాలనీలో ప్రతి ఇంటికి సరఫరా చేయాలంటే ఒక వ్యక్తి కావాలి. ఒక 100 ఇళ్ళకి ఒక 100 మంది వ్యక్తులు కావాలి. అంటే ప్రతి ఇంటికి ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళగలుగుతాడు. ప్రతి ఒక్క వ్యక్తి 2 ప్రసాదం ప్యాకెట్స్ కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కానీ తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాడు. సో ఇక్కడ 2 ఉంటాయి. డయాబెటీస్ 2 రకాలు ఉంటాయి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అంటే చిన్నప్పటి నుండే ప్యాంక్రియాస్లో నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి జరగక షుగర్ లెవెల్స్ హైగా ఉంటాయి. వాళ్ళకి మనం చిన్నతనం నుండే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఎందుకంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల
మనం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. టైప్ 2. సో టైప్ 2 అంటే 2 విధాలు ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం ఉంటుంది. టైప్ 2లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ఉంది, కానీ అది శరీరంలోని వివిధ రకాల అవయవాలు, వాటి యొక్క కణాలు, సెల్స్ పైన యాక్ట్ చేయలేకపోతుంది. సరైన విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్ట్ చేయలేకపోతుంది. ఇన్సులిన్ ఫంక్షన్ ఏంటి? ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని సెల్ లోపలికి తీసుకెళ్ళడం. సో గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి తీసుకెళ్తారు. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో ఈ ఫుడ్ ప్యాకెట్స్ అనేది గ్లూకోజ్ కిందకి తీసుకుందాం. ఈ పర్సన్ అనేది ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ ఎవరైతే ఒక మనిషి ఇంట్లోకి తీసుకెళ్తున్నాడో ఆ ఇల్లు అనేది మనం ఒక సెల్ లాగా తీసుకుందాం. సో ఇంట్లో 4 ఉంటారు. సో ఇంట్లోపలికి గ్లూకోజ్ మాలిక్యూల్ అంటే ప్రసాదం వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆ 2 ప్యాకెట్స్ని డివైడ్ చేసుకొని, విభజించుకొని ఎవరికి కావాల్సినంత వాళ్ళు తింటారు. సో ఒక మనిషి ఎప్పుడైతే ఆహారం తీసుకుంటాడో, ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఒకరు వంట పని, ఒకరు క్లీనింగ్ పని, పిల్లలు చదువుకోవడం, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బిజినెస్ కానీ ఏదైనా వర్క్ కానీ చేయడం జరుగుతుంది. సో ఈ గ్లూకోజ్ ఉంటేనే సెల్ లోపల ఇవన్నీ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్తేనే ఈ వివిధ రకాల ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ ఎప్పుడైతే ఈ సెల్స్ మీద కావాల్సినంతగా ఎఫెక్టివ్గా పనిచేయకపోయినప్పుడు గ్లూకోజ్ అనేది అంటే ప్రసాదం అనేది ఇంటి లోపలికి వెళ్ళట్లేదు, అది మన దగ్గరే ఉండిపోతుంది. అంటే రక్తనాళాలలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది, బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది, ఎందుకంటే సెల్ లోపలికి వెళ్ళట్లేదు. 2, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఈ హై షుగర్ లెవెల్ ఉండడము, దీనివల్ల ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెంచుతూ ఉంటుంది, కానీ ఇన్సులిన్ తగినట్టుగా పనిచేయదు. అప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే డయాబెటీస్ ఎప్పుడైతే సంవత్సరాలు పడి ముందుకు వెళ్తూ ఉంటుందో ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో రైట్. సో ఎవరికి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది? 1 ఏజ్, 40 సంవత్సరాలు పైబడిన వారికి. 2 బీపీ లేదంటే హై కొలెస్ట్రాల్ కానీ, ఒబేసిటీ, కావాల్సినంత కంటే ఎక్కువ లావు ఉండడం కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ. సో ఇట్లాంటి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అండ్ మెయిన్లీ జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే జన్యుపరంగా మనకు రావడం, తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుంచి. ఇద్దరు పేరెంట్స్లో ఒకరు డయాబెటిక్ ఉన్నారనుకోండి, పిల్లలకు రావడానికి 40% ఛాన్సెస్ ఉంటుంది. ఇద్దరు పేరెంట్స్ డయాబెటిక్ ఉన్నారనుకోండి, 70% వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎర్లీ లైఫ్లో అంటే డయాబెటీస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎక్కువగా దాహం అవ్వడం, ఎక్కువ ఆకలి అవ్వడం, ఫ్రీక్వెంట్గా పదే మూత్రానికి వెళ్ళడము, వెయిట్ లాస్ అవ్వడము, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రక్తనాళాలలో లివర్ నుంచి ఉత్పత్తి అయిన ఒక ప్రోటీన్ ఉంటుంది, ఆల్బుమిన్ అంటాం దాన్ని. ఆ ఆల్బుమిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, దాని యొక్క పని ఏంటి అంటే ఈ బ్లడ్ వెజల్ యొక్క ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడం. అంటే బ్లడ్ దీని నుంచి బయటకు లీక్ కాకుండా చూసుకోవడం ఈ ఆల్బుమిన్ యొక్క పని. ఫర్ సపోజ్ ఆల్బుమిన్ లెవెల్స్ తగ్గినాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ హోల్స్ క్రియేట్ అయినాయి. అప్పుడు ఏంటి, బ్లడ్లో నుంచి ఫ్లూయిడ్, నీరు దీని నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నీరు బయటకు వచ్చేసినప్పుడు ఇక్కడ కడుపులో కానీ, ఊపిరితిత్తుల కింద భాగం వైపు కానీ, పాదాల్లో కానీ, చేతుల్లో కానీ ఆ ఫ్లూయిడ్ అనేది
పేరుకుపోయి మనకు వాపులాగా కనిపిస్తుంది బయటకి. నార్మల్గా కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, కిడ్నీ ఒక ఫిల్ట్రేషన్ లాగా జరుగుతూ ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇది ఒక కిడ్నీ అనుకుందాం. కిడ్నీకి ఒక వైపు నుంచి రక్తం వచ్చి ఒక మెష్ లాగా ఉంటుంది, ఒక జాలీ లాగా, ఒక మెష్ లాగా ఉంటుంది, ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయి కిడ్నీలోను ఉన్న సెల్స్ని మనం నెఫ్రాన్స్ అని అంటాం. నెఫ్రాన్స్ రెండుగా మనం విభజించుకుందాం మన అండర్స్టాండింగ్ కోసం. మొదటి భాగం, రెండవ భాగం రెండుగా విభజించుకుందాం. ఈ మొదటి భాగంలో ఏమవుతుంది అంటే ఫిల్ట్రేషన్ అవుతుంది. ఫిల్ట్రేషన్ అంటే మనం తీసుకున్న డ్రగ్స్ కానీ, డ్రగ్స్ అంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, వాట్ ఎవర్, అండ్ అంటే బ్లడ్లో ఉన్న ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్రోటీన్స్ ఇవేంది ఈ మెష్ నుండి కిందికి రావు. ఈ మెష్ యొక్క సైజ్ 4 to 8 నానో మైక్రాన్స్ ఉంటుంది. సో దీంట్లో నుంచి కొన్ని లైట్గా గ్లూకోజ్ వస్తూ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కింది వైపు వస్తూ ఉంటుంది. ప్లస్ ఈ వచ్చిన రక్తం ఏదైతే ఉందో ఇక్కడ ఫిల్టర్ అయ్యి మళ్ళీ బాడీ యొక్క సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, రక్త ప్రసరణకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఫామ్ అయింది. ఈ ఫ్లూయిడ్ యొక్క జనరల్ ప్రాపర్టీ ఏంటి అంటే, దీంట్లో ఉన్న మెయిన్ అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్ కానీ, గ్లూకోజ్ కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, సోడియం, పొటాషియం, క్లోరైడ్ కానీ, వీటిని బాడీ మళ్ళీ అబ్జార్బ్ చేసుకొని రక్తంలోకి వెళ్తుంది. మిగతా వేస్ట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అది యూరిన్ కింద ఫామ్ అయి మూత్రంలో బయటకు వచ్చేస్తుంది మనకి. సో అండ్ ఈ కిడ్నీలో నుంచి, ఈ కిడ్నీ మెయిన్గా మన రక్తపోటు విషయంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. అండ్ దీని కిడ్నీ నుంచి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక పదార్థం రిలీజ్ అయ్యి దానివల్ల బోన్ మ్యారో అంటే బొక్కల్లో ఉన్న పూలుగులో నుంచి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎరిథ్రోపాయిటిన్ యొక్క సిగ్నల్ వల్లనే మన శరీరంలో ఆర్బీసీ ఎర్ర రక్త కణాల లెవెల్ పెరగడం జరుగుతుంది. సో ఈ హై షుగర్స్ అంటే కావాల్సిన మోతాదు మన శరీరం, మన కిడ్నీస్ తట్టుకునే మోతాదు కంటే ఎక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ రక్త ప్రసరణలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా కిడ్నీస్ యొక్క థ్రెషోల్డ్ అంటే దాని యొక్క కెపాసిటీ ఎంతవరకు అయితే మనం జనరల్గా షుగర్ అనేది ఒక నార్మల్, గ్లూకోజ్ అనేది ఒక నార్మల్ పర్సన్ యూరిన్లో రాదు. అంటే 300 to 350 మిల్లీగ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ రక్తంలో ఉన్నప్పటికీ రాదు. ఎప్పుడైతే 350 మిల్లీగ్రామ్స్ దాటుతుందో అప్పుడు స్లోగా మెల్లిమెల్లిగా ఆ గ్లూకోజ్ అనేది మన మూత్రంలోకి ఎక్స్క్రీట్ అవ్వడం కానీ, లీక్ అవ్వడం, సింపుల్గా చెప్పాలంటే లీక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హై షుగర్ మన బాడీలో మనకు తెలియకుండా అంటే మనకు టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోజ్ అవ్వకన్నా ముందు కొన్ని సంవత్సరాల ముందు నుంచే ఉంటుంది. కొందరికి ఇన్సిడెంటల్గా ఫర్ సపోజ్ ఒక సర్జరీ కోసం మనం టెస్ట్లను చేసినాం అప్పుడు డిటెక్ట్ అవుతుంది. కొందరికి నార్మల్ రొటీన్ హెల్త్ చెకప్లో, కొందరిలో మాత్రం సిమ్టమ్స్ ఉండి ఆ సిమ్టమ్స్ మనం షుగర్ అని డిటెక్ట్ చేసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకుంటున్నాం. సో ఈ హై షుగర్స్, హై అమౌంట్ ఆఫ్ కావాల్సిన దానికన్నా ఎక్కువ గ్లూకోజ్ రక్త ప్రసరణలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, దీంట్లో నుంచి ఈ హై గ్లూకోజ్ నుంచి కొన్ని గ్లూకోజ్ బై ప్రోడక్ట్స్ అంటే గ్లూకోజ్ యొక్క అరుగుదలలో క్రియేట్ అవ్వాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ అవి ఎక్కువ క్రియేట్ అవ్వడం, దాంతోపాటు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం. సో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఏమవుతుంది అంటే ఈ రక్తనాళాల్లో కానీ, గుండె కానీ, బ్రెయిన్ కానీ, కండరాల్లో కానీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా రక్తనాళాలని, బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ కిడ్నీస్ వరకు వచ్చేసరికి ఏంటంటే, ఈ కిడ్నీస్లో కూడా మనం ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ కానీ ఎఫెక్ట్ చేస్తుంది. సో బాడీ యొక్క రోగనిరోధక శక్తిలో మనకు యాంటీబాడీస్ ఉంటాయి,
రోగ నిరోధక కొన్ని సెల్స్ ఉంటాయి. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై వీటిని న్యూట్రలైజ్ చేసేటి, చంపేటువంటి శక్తి గల కొన్ని సెల్స్ మనలో ఒక ఆర్మీ లాగా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. సో ఈ ఆర్మీ లాంటి మన రోగ నిరోధక సెల్స్ ఏం డిటెక్ట్ చేస్తా అంటే సంథింగ్ ఏదో అబ్నార్మల్గా ఇక్కడ జరుగుతూ ఉంది, ఏదో న్యాచురల్గా కంటే ఏదో డిఫరెంట్గా జరుగుతుంది అని ఈ ఆర్మీ దగ్గర ఏముంటుంది, బుల్లెట్స్ ఉంటాయి. ఆర్మీ దగ్గర ఆర్మీ మెన్ వాళ్ళ దగ్గర గన్స్, బుల్లెట్స్ ఉంటాయి. ఈ బుల్లెట్స్ ఫైర్ చేసినప్పుడు సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి, ఈ బుల్లెట్స్ ఫైర్ చేసినప్పుడు మన కిడ్నీలో వివిధ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎఫెక్ట్ అయ్యి ఆ పార్ట్ ఆఫ్ కిడ్నీ ఫర్ సపోజ్ ఇక్కడ 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 అనుకుందాం, ఈ వివిధ పార్ట్ ఆఫ్ కిడ్నీ పనిచేయవు, అంటే దాని యొక్క ఫంక్షన్ కోల్పోతాయి. ఫంక్షన్ కోల్పోవడం అంటే ఏంది, ఎప్పుడైతే ఈ ప్రాంతాల్లో ఈ బ్లాక్గా మార్క్ చేసిన ఈ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో నుంచి ఫిల్ట్రేషన్ నార్మల్గా మలినాలని బయటకు పంపించే ప్రక్రియలో మనం ఏమవుతుంది, ఈ రక్తనాళాల నుంచి గ్లూకోజ్, ప్రోటీన్స్ ఇవన్నీ మూత్రంలో ఎక్స్క్రీట్ అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. మెయిన్గా ఈ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేసేటి ఈ కాంప్లికేషన్ని మనం ఏమంటాం అంటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో ఈ డయాబెటిక్ నెఫ్రోపతిని కనుక్కోవడం ఎలా అంటే ప్రోటీన్ లాస్ అవ్వడం, ఇంతకుముందు మనం చెప్పిన ఈ ఆల్బుమిన్ అనేది లాస్ అవుతాడు, అంటే వాపులు, కడుపులో వాపులు, ఊపిరితిత్తుల కింద నీరు చేరడం కానీ, పాదాల్లో నీరు చేరడం, కాళ్ళు వాపుకు గురవ్వడం, చేతులు గురవ్వడం, తర్వాత బాడీ మొత్తం లైట్గా వాపులాగా ఉండడము. అండ్ గ్లూకోజ్ వెళ్ళడం ఎలా తెలుస్తుంది అంటే మూత్రంలో ఫోమీ యూరిన్, అంటే బురుగులు రావడం మూత్రం పోసినప్పుడు. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది డయాబెటిక్ నెఫ్రోపతి అంట. ఈ హై షుగర్స్ వల్ల ఇంకొక ఇంపార్టెంట్ అండ్ వెరీ కామన్ 50% ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్లో ఈ కాంప్లికేషన్స్ ఉంటుంది. కొందరికి డయాబెటీస్ డిటెక్ట్ అయిన 3 years తర్వాత రావచ్చు, కొందరికి 5 years తర్వాత రావచ్చు, కొందరికి 7 years 10 years తర్వాత కూడా రావచ్చు. ఈ డయాబెటిక్ నెఫ్రోపతి ఏంటి అంటే శరీరంలో, అంటే కాళ్ళల్లో కానీ చేతులలో కానీ మన నరాలు అంటే ఈ స్పర్శ, ఈ చెయ్యి పని చేయడం కానీ, స్పర్శ కానీ, అంటే టచ్, వైబ్రేషన్ కానీ, ఒకవేళ నొప్పి ఉంటే నొప్పిని డిటెక్ట్ చేసి మన బ్రెయిన్కి పంపించి బ్రెయిన్ నుండి ఒక సిగ్నల్ రావడం. ఫర్ సపోజ్ ఇట్లా పించ్ చేస్తే నాకు నొప్పి వస్తుంది, సో వెంటనే నా బ్రెయిన్ ఏమంటుంది, నాకు నొప్పి వస్తుంది కాబట్టి చేతి చేయాలి. ఇలాంటి కొన్ని రిఫ్లెక్సెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఏమవుతుంది అంటే ఈ నరాలకు సప్లై చేసే రక్తనాళాలు, బ్లడ్ వెల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కొలెస్ట్రాల్ పేరుకపోవడము, ఆ బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే కొద్ది రోజులకి అరికాళ్ళల్లో, కాళ్ళ వేళ్ళల్లో, ముఖ్యంగా బొటన్ వేళ్ళలో, ఫింగర్స్లో తిమ్మిరిలాగా, స్పర్శ మొద్దువారినట్టు అనిపించడము, విపరీతమైన నొప్పి, కుచ్చినట్టు, పొడిచినట్టు, లాగినట్టు నొప్పి ఉండడం, ఇవన్నీ పెరిఫరల్ న్యూరోపతి యొక్క లక్షణాలు. అటోనామిక్ న్యూరోపతి అని కూడా ఇంకో కాంప్లికేషన్. అటోనామిక్ సిస్టమ్ అంటే మన శరీరంలో హార్ట్ రేట్, బీపీ, మూత్రం పోవడం కానీ, సెక్షువల్ ఫంక్షన్ కానీ, ఇదంతా అటోనామిక్ సిస్టమ్ కింద ఉంటుంది. ఒక సిస్టమ్ అంటే ఒక విభాగం కింద ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అటోనామిక్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందో, అంటే ఫర్ సపోజ్ షుగర్ లెవెల్ తగ్గినప్పుడు షుగర్ లెవెల్ పెంచడం కానీ, షుగర్ లెవెల్ పెరిగినప్పుడు షుగర్ లెవెల్ తగ్గించడం కానీ, ఇదంతా అటోనామిక్ సిస్టమ్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఈ అటోనామిక్ సిస్టమ్ లో ఉన్న నరాలు ఎప్పుడైతే మనకు దెబ్బతింటాయో, ఈ హై షుగర్ వల్ల, షుగర్ కంట్రోల్ చేయకపోవడము, అంటే షుగర్ మందులు సరిగ్గా వాడకపోవడము, ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ ఇచ్చుకోకపోవడము, డైట్ కంట్రోల్ చేయకపోవడము,
విపరీతంగా ఆయిలీ ఫుడ్స్ తినడము, విపరీతంగా రైస్ తినడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము. సో వీటన్నిటి వల్ల ఇది పూర్ షుగర్ కంట్రోల్ అంటాం. ఈ పూర్ షుగర్ కంట్రోల్ వల్ల ఈ రక్తనాళాల్లో ఎక్కువ గ్లూకోజ్ ఉండడం వల్ల బాడీలో వివిధ రకాలైన అవయవాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి, ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కొద్ది రోజులకు వాటి యొక్క ఫంక్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే, సో శరీరం కొన్ని న్యాచురల్గా ఉండే కొన్ని రిఫ్లెక్సెస్, కొన్ని స్పర్శకు సంబంధించినవి కోల్పోతూ ఉంటాయి. ఫర్ సపోజ్ బాడీలో షుగర్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. జనరల్గా షుగర్ లెవెల్ తగ్గినప్పుడు మనకి కళ్ళు చీకట్లు అవ్వడం, కాళ్ళు చేతులు వణికినట్టు అవ్వడం కానీ, తల తిరిగినట్టు అవ్వడం, స్వెట్టింగ్ రావడం ఇట్లాంటివి ఉంటాయి. సో వీళ్ళలో షుగర్ లెవెల్ డౌన్ అవుతూ ఉన్నప్పటికి కూడా ఈ సిమ్టమ్స్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటారు. సో షుగర్ లెవెల్ డౌన్ అవ్వడం వల్ల సడన్గా వాళ్ళ కాంప్లికేషన్లా డెత్లో కానీ ల్యాండ్ అయిపోతూ ఉంటారు. రెండు, సెక్షువల్గా కూడా ఫీమేల్లో వెజైనా డ్రై అవ్వడం కానీ, మేల్ ఎరెక్షన్ ప్రాబ్లం కానీ, అండ్ ఇంకొకటి ఏంటి, ఇంకా బీపీ పెరిగినప్పుడు కూడా మనం డిటెక్ట్ చేసుకోలేకపోవడం కానీ, జనరల్గా కూర్చొని లేచినప్పుడు సడన్గా బీపీ డౌన్ అయిపోవడం కానీ, దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం. ఇలాంటి కాంప్లికేషన్స్, డిఫికల్టీస్ జరుగుతూ ఉంటాయి బాడీలో. సో డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది డయాబెటిక్ డైట్, లైఫ్ స్టైల్ అంటే జీవనశైలి, ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం. డైట్ అంటే మనం తినే ఆహారం, ఎలాంటి ఆహారం తినాలి, ఎంతవరకు తినాలి. ఫర్ సపోజ్ మన ప్లేట్లో ఒక 25% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఒక 100 grams ఆఫ్ రైస్ అండ్ సమ్ వెజిటేబుల్ కర్రీ, లేదంటే పప్పు దినుసులు కానీ, ఫిష్ కానీ, చికెన్ తినొచ్చు. మటన్ కొంచెం తగ్గించాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, పక్షవాతం వచ్చిన వాళ్ళల్లో కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ కొంచెం రెడ్ మీట్ తగ్గించాలి. బట్ చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన గుడ్లు, బయటది ఎగ్ వైట్ తీసుకోవచ్చు. ఉడకబెట్టిన శనగలు, బొబ్బర్లు ఇలాంటివి తీసుకోవచ్చు. ఫ్రూట్స్, బనానా కొంచెం తక్కువ తీసుకోవాలి. మిగతా నారింజ, మోసంబి, గ్రేప్స్ అవాయిడ్ చేయాలి. వాటర్ మిలన్ కొంచెం తీసుకోవచ్చు, మస్క్ మిలన్ తీసుకోవచ్చు. అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కానీ మితంగా తీసుకోవాలి. ఫర్ సపోజ్ యాపిల్ తింటే ఒక హాఫ్ యాపిల్, బనానా తింటే ఒక హాఫ్ బనానా. కొంచెం ఏదైనా ఈ రైస్, కార్బోహైడ్రేట్స్, ఈ ఫ్యాట్స్ మాత్రం చాలా తగ్గించాలి. ఆయిలీ ఫుడ్స్కి కంప్లీట్గా దూరంగా ఉండాలి. వీలైనంత తక్కువ తినాలి. ఫిష్, ఆయిల్లో ఫ్రై చేసిన ఫిష్ కానీ, చికెన్ కానీ, ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ మనం వండుకునే కూరలలో కూడా ఆయిల్ యొక్క శాతం తగ్గించాలి. దాంతోపాటు ఈ బిర్యానీస్, దీంట్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇంత రైస్ తిన్నా ఒకే లెవెల్ షుగర్ రైజ్ అవుతుంది. ఇంత ఆయిల్ తీసుకున్న షుగర్ లెవెల్ ఒకే లెవెల్ రైజ్ అవుతుంది. సో ఆయిలీ ఫుడ్స్ మనం చాలా తగ్గించాలి. మనము ఫర్ సపోజ్ మార్నింగ్ ఈ వడ, పూరి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఇడ్లీస్ తినొచ్చు, దోశ తినొచ్చు వితౌట్ ఆయిల్ తక్కువ ఉన్నది తీసుకోవాలి. పల్లి చట్నీ, మిగతా చట్నీలు కూడా తీసుకోవచ్చు, సాంబార్ తీసుకోవచ్చు. అండ్ కొంచెం ఎగ్ వైట్స్ కానీ, ఉడకబెట్టిన శనగలు, బొబ్బర్లు, ఇతర పప్పు దినుసులు తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా. లంచ్లో కొంచెం 100 grams ఆఫ్ రైస్, కర్రీ, ఒక 2 to 3 ఎగ్ వైట్స్. సో ఈ విధంగా మనం డైట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాం. రైస్ తగ్గించడం, ఎట్ ద సేమ్ టైం ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్,
బిర్యానీస్, ఇట్లాంటి హై క్యాలరీస్ ఉండే ఫుడ్స్, హై ఆయిల్ ఉండే ఫుడ్స్ కంప్లీట్గా తగ్గించి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. షుగర్ లెవెల్స్ని కూడా మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఉన్న రీసెర్చ్ ప్రకారం డయాబెటీస్ అనేది ఒక సింగిల్ వ్యాధి లాగా రావట్లేదు, ఒక కాంప్లెక్స్ 2-3 డిసీజెస్ కలిపి వస్తుంది. అంటే డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉండడం, ఎల్డిఎల్ లెవెల్ ఎక్కువ ఉండడం, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్ ఎక్కువ ఉండడం, రక్తంలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇదంతా ఒకదానికొకటి లింక్ అయిన ప్రక్రియ. దీన్ని ఒక మెటబాలిక్ డిసీజ్ కింద తీసుకోవచ్చు. సో మనము రీసెంట్ రీసెర్చ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, మనం డయాబెటీస్ కోసం వాడే కొన్ని మందులు ప్లస్ బీపీ కోసం కొన్ని వాడే మందులు, వీటి వల్ల మనకి గుండెపోటు కానీ, పక్షవాతం కానీ, కిడ్నీస్ యొక్క డ్యామేజ్ని మనం కొన్ని ఇయర్స్ డిలే చేయవచ్చు. ఓకే, సో డయాబెటిక్ మెడిసిన్లో ఫస్ట్ లైన్గా మనం వాడేది మెట్ఫార్మిన్. అండ్ చాలా రకాలు ఉంటాయి. కొన్ని డ్రగ్స్ కడుపులో ఉన్న ఫుడ్ని ఇంటెస్టైన్లకి స్లోగా పంపించడం, సో దట్ మనకు వెంటనే ఆకలి కాకపోవడం. కొన్ని డ్రగ్స్ ఏమో DPP-4 ఇన్హిబిటర్స్ ఏమో ఈ ఇంటెస్టైన్లో నుంచి ఈ స్టార్చ్ అంటే గ్లూకోజ్, డైసాకరేట్స్ ఇవన్నీ రక్తంలోకి వెళ్ళకుండా ఆపేటి. కొన్ని ఇన్సులిన్ లాగా పనిచేసేటి, సెల్ పైన ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది కానీ ఇన్సులిన్ కాదు. కొన్ని ఏమో ఈ మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది అంటే లివర్ నుంచి కొత్తగా గ్లూకోజ్ ప్రొడక్షన్ని ఆపేస్తుంది, సో దట్ ఎంతో కొంత గ్లూకోజ్ లెవెల్ కాకుండా రక్తంలో పెరగకుండా ఆపుతుంది. కొన్ని సెల్స్లోకి గ్లూకోజ్ తీసుకునేందుకు తోడ్పడే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఇట్లా వివిధ రకాల డ్రగ్స్ ఉన్నాయి. కొన్ని డ్రగ్స్ ఏమో కిడ్నీలో జనరల్గా మనం ముందటి భాగం వెనక భాగం మనం మాట్లాడుకుంటాం. ముందటి భాగం నుంచి గ్లూకోజ్, ప్రోటీన్స్ అన్నీ మళ్ళీ బాడీలోకి అబ్జర్వ్ అయిపోతాయి. సో ఇక్కడ మాత్రం గ్లూకోజ్ మాత్రం అబ్జార్ప్షన్ కాదు, సో దట్ గ్లూకోజ్ యూరిన్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం ఎంతో కొంత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గించే ప్రయత్నం ఈ మందుల ద్వారా చేస్తూ ఉంటాం. ఈ మందుల ద్వారా ఎంత చేసినప్పటికీ కూడా HbA1c కానీ, ఫాస్టింగ్ కానీ, తినకముందు బ్లడ్ షుగర్ లెవెల్, తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మన డాక్టర్ మనకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇన్సులిన్. వీటన్నిటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది డైట్. మనం ఏది తింటున్నాం అనేది, ప్లస్ మన లైఫ్ స్టైల్, మన అలవాట్లు. స్మోకింగ్ ఉంటే ఆపేయాలి, ఆల్కహాల్ కంప్లీట్లీ ఆపేసేయాలి. సో మనం ఎలాంటి ఫుడ్స్ తింటున్నాం అనేది కూడా చూసుకోవాలి. ప్లస్ వీక్లీ ఒక వారం రోజుల్లో 5 రోజులు 45 మినిట్స్ వాకింగ్ కానీ, ఆర్ఎల్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే ఫర్ సపోజ్ ఒక డంబెల్ తీసుకొని మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం, చిన్న ఎక్సర్సైజ్ ఇంట్లో కానీ, వాకింగ్ కానీ, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీటి వల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ కొలెస్ట్రాల్, LDL లెవెల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్ కూడా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాం, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, ఇండైరెక్ట్గా మనం మన గుండెకి, బ్రెయిన్కి, కిడ్నీస్కి ఎలాంటి డ్యామేజ్, రక్తనాళాలకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటున్నాం. ఒక విధంగా డైట్, ఆహార పదార్థాలు మనం ఏది తీసుకుంటున్నాం అనేది, 2 ఫిజికల్ యాక్టివిటీ, 3 మెడిసిన్స్. ఎట్ ద సేమ్ టైం డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాలికమైన వ్యాధి. అంటే ఎప్పుడైతే మనం డయాగ్నోజ్ అవుతామో అప్పటి నుంచి చివరి వరకు డయాబెటీస్ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ కొన్ని విధానాల ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్, రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించినప్పుడు ఈ గుండెకి, బ్రెయిన్కి, కిడ్నీస్కి రక్త సరఫరా చేసే ఈ రక్తనాళాలలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా
కొలెస్ట్రాల్ అనేది పేరుకపోతూ ఉంటుంది, ఇట్లా పేరుకపోయి బ్లాక్ అయిపోతుంది. గుండె దగ్గర బ్లాక్ అయిపోతే గుండెపోటు అంటాం. బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ అయిపోతే పక్షవాతం వస్తుంది అంటాం. కిడ్నీస్లో బ్లాక్ అయిపోతే ఒకటి, ఇంటెస్టైనల్ బ్లాక్ అయిపోతే పేగులు, ఒక పార్ట్ ఆఫ్ పేగు చనిపోవడము, దాన్ని మనం సర్జరీ చేసి తీసేయడం, ఇట్లా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ హై షుగర్ లెవెల్ వల్ల ఏమవుతుంది అని అంటే మెయిన్గా ఈ రక్తనాళాలని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ దీని యొక్క పటుత్వం ఇప్పుడు బాగుంది, హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు దీని పటుత్వం తగ్గిపోవడం, ఇట్లా వీక్ అయిపోయి ఏమవుతుంది అని అంటే ఈ వీక్ అయిన బ్లడ్ వెజల్స్ బ్రెయిన్లో రప్చర్ అయిపోతే బ్లడ్ క్లాట్ అవుతుంది. అంటే రక్తం ఒక ముద్దలాగా మన బ్రెయిన్ యొక్క లేయర్స్ మధ్యలో బ్లడ్ బయటకు వచ్చినప్పుడు క్లాట్ లాగా ఫామ్ అవుతుంది, ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. ప్లస్ కంట్లో మనకు ఏదైతే మనకు రెటీనా ఉంటుందో, రెటీనా వెనకాల కొన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ కూడా స్లోలీ దీని యొక్క వాల్స్ అనేటివి వీక్ అయిపోయి పగిలిపోతాయి. ఈ పగిలిపోవడం వల్ల రెటీనా వెనకాల బ్లడ్ అంతా పేరుకుపోవడం, దీనివల్ల రెటీనా జనరల్లీ ఐ లోపల భాగంలో ఇట్లా రెటీనా మిగతా లేయర్స్కి అటాచ్ అయి ఉండాలి. ఇప్పుడు రెటీనా డిటాచ్ అయిపోతుంది. దీనివల్ల మనం చూపు కోల్పోవడం కానీ, ప్లస్ కళ్ళలో ప్రెషర్ పెరిగి గ్లకోమా రావడం కానీ, కంటి నుంచి బ్రెయిన్కి సప్లై చేసే ఒక నర్వ్, ఆప్టిక్ నర్వ్ అంటాం, ఆ నర్వ్ కంప్రెస్ అయ్యి మనకు సడన్గా కంటి చూపు కోల్పోవడం కానీ, రెండుగా కనిపించడం, బ్లర్గా కనిపించడం, కొన్నిసార్లు మన విజువల్ ఫీల్డ్లో ఒక పార్ట్ మనకు కనిపించకపోవడము, బ్లాక్గా కనిపించడము, ఇట్లా వివిధ రకాలు ఉంటాయి.